హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే విలేజ్లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము. పిన్ని అయితే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా చూడాలి. ఇంకా ఇప్పుడైతే గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని అవి హీట్ అయ్యాక నూడిల్స్ వేసింది చూడండి. నూడిల్స్ వేసి ఇలా ఒకసారి ఇలా అంతా కలుపుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే చూడండి. పిన్ని చూస్తుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే చూడండి. ఇంకా పిన్ని అయితే ఉడికిపోయినాయని జాలీలోకి స్ట్రైనర్స్లోకి తీసుకొని చల్ల వాటర్ పోసి పక్కకైతే పెట్టుకుందనమాట. ఇది కొంచెం చల్లారాలి కదా, కొంచెం చల్లారితేనే మంచిగా పొడి పొడిగా వస్తాయి చూడండి. చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఉడికిపోయినాయి కదా. ఇట్లా అంటే తునిగిపోతే చాలు. ఇప్పుడైతే పెద్ద బాండి పెట్టుకోవాలన్నమాట. నూడిల్స్ కొంచెం కాదు, ఒక ప్యాకెట్ మొత్తం చేస్తున్నాం అనమాట. బాండి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఎక్కువే పోసింది పిన్ని ఆయిల్ చూడండి. 4-5 టేబుల్ స్పూన్ పోసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫస్ట్ అవి వేగనివ్వాలన్నమాట. ఏం వేసుకోవద్దు, ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర వేసింది పిన్ని. మంచిగా వేపుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుంది అనమాట. ఉల్లిపాయలు ఎక్కువనే ఉండాలన్నమాట. మనం క్యాబేజీ క్యారెట్ ఏం యూజ్ చేస్తలేము, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎగ్గుతో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే ఉండాలన్నమాట. చూడండి, ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి కదా చూడండి. ఇదంతా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది. అయిపోయాక కొంచెం పసుపు కొంచెమే వేయాలి, మరీ ఎల్లో అయిపోతుంది అనమాట. కొంచెం పసుపు వేయాలి, చిటికెడు పసుపు వేసుకున్నాక ఎగ్స్ అయితే ఒక ప్యాకెట్ ఎగ్స్కి పిన్ అయితే 9 ఎగ్స్ వేస్తుంది అనమాట. పిన్ అయితే 9 ఎగ్స్ వేస్తుంది చూడండి. 2-3 అలా 9 ఎగ్స్ వేస్తుంది. ఎగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే ఎగ్స్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. మనం ఇప్పుడు వెజిటేబుల్స్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఎగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. మీరైతే ఒక ప్యాకెట్ నూడిల్స్ చేస్తే ఎలా చేస్తారు, ఎన్ని ఎగ్స్ యూస్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా చూడండి 9 ఎగ్స్ అయితే వేసింది పిన్ని. సిమ్లో పెట్టి ఉడకనిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటుంది అనమాట, కొంచెం అవి ఉడకడానికి. మొత్తం సాల్ట్ ఇప్పుడైతే యాడ్ చేస్తలేము, కొంచెమే యాడ్ చేస్తున్నాం అనమాట. సాల్ట్ వేసాక అవి కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది చూడండి. సిమ్లో పెట్టుకుంటా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పిన్ని కలుపుతుంది అనమాట. ఇవైతే హాఫ్ అయితే ఉడికిపోయినాయి. ఇలా తిప్పేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ దగ్గరే ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొద్దు, స్టవ్ దగ్గరే ఉంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ఎగ్స్ కూడా అన్నీ కింద ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటిని తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా పిన్ అయితే ఇట్లా తిప్పేసింది చూడండి. మొత్తం ఎగ్స్ 9 ఎగ్స్ ఇంత అయిందనమాట. సేమ్ ఎగ్ కర్రీ టైప్ ఉంది కదా, చూస్తుంటేనే ఎమ్మి ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మొత్తం వేసినాక ఇప్పుడు సాసులు గుట్టి ఇప్పుడు ఏం వేయదు పిన్ అనమాట. ఒకసారి ప్రాసెస్ చూసి చెయ్యండి, చాలా అసలు స్ట్రీట్ స్టైల్ లాగానే వచ్చింది. టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చింది. ఇంక ఇప్పుడైతే మనం ఇందాక చల్లారబెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెంగా వేసుకుంటుంది అనమాట. మొత్తం ఒకటేసారి వేయొద్దు, మనం కలపడానికి రాదు. కొంచెంగా ఇలా ఇట్లా అనుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ముద్ద అయిపోయి కరెక్ట్ అన్నిటికీ పట్టదనమాట. చూసుకుంటూ ఇలా వేసుకున్నాక మేమైతే నూడిల్స్ మసాలా తీసుకొచ్చాము. ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. నూడిల్స్ మసాలా అయితే 3 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాము. నేను ఒకటి, పిన్ ఒకటి, అట్లా మా అత్త కూతురు ఒకటి, అలా ఒక్కొక్క ప్యాకెట్ అయితే వేసేసాము. మేమైతే సిల్వర్ నూడిల్స్ మసాలా ఏమో తీసుకొచ్చాము. టేస్ట్ అయితే బాగానే ఉంది, బ్రాండ్ అని అదే తీసుకొచ్చాము. కొంచెం అయితే టమాటో కెచప్ అదే చిల్లీ సాస్ అనమాట. కొంచెం చిల్లీ సాసు, కొంచెం వెనిగరు. చూడండి, ఈ మసాలా అయితే యూజ్ చేస్తున్నాము. మసాలా మిక్స్ సిల్వర్ది బాగానే ఉంటుందన్నమాట. అండ్ కొంచెం సోయా సాసు, కొంచెం చిల్లీ సాసు అండ్ ఆ పౌడర్ వేసి లాస్ట్లో పిన్ని గరం మసాలా వేసుకుందాం అనమాట. గరం మసాలా వేసుకొని చూడండి, అట్లా స్పూన్ పెట్టి కలిపొద్దని ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మొత్తం కలుస్తుంది. స్పూన్ పెట్టి కలిపినాం అనుకోండి మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట. మొత్తం మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్పూన్తో కలపవచ్చు. ఇందాక మనం ఇట్లా అన్నాం కదా, బాండితో అన్నాక ఇప్పుడు స్పూన్ తీసుకొని కలిపినామంటే చక్కగా కలుస్తుంది. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని వదిలేస్తే చాలండి, ఈజీగా అయిపోతుంది నూడిల్స్. సేమ్ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది, మరీ చెప్తున్నాను కదా.
ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మరీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.